అయి బ్రో, చేయలేకపోతున్నా. చేయలే. ఈరోజు నాకు దోల తీరిపోద్ది. ఎందువల్ల అంటే ఎండ చూసారా? ఎండ ఆడున్నాడు. టైం వచ్చి తెలియదు పెద్దగా. చేయలేకైతే పోతున్నా. చేలో చూడాలి నీళ్ళు ఏ విధంగా కట్టాడో. బ్యాక్ సైడ్ చూడ ఎట్టుంది. చేయలేకపోతున్నా. ఎండ బాగానే వస్తుంది. ఇంటికాడ ఈరోజు చికెన్ కదా, ఆదివారం కదా, చికెన్ మొత్తం అరిగిపోయేటట్టు నీళ్ళు కట్టాలి ఈరోజు చేలో. రెండు వరుసలండి. అంటే మన బుధవారం గురువారం ఏదో పద గుర్తులేదు. ఎప్పుడు నాతోనే ఉంటుంది ఇది. ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఏదో మాట చూసారా? మీతో పక్క మాట్లాడుతామండి. ఈ నీళ్ళు పోతున్నాయి అంటే ఈడో నేనే తీసుకోవాలి. అండ్ ఇది మూడో చెట్టుకి వేసా. రెండో చెట్టు ఉంది కదా, దానికి గడ్డేసి దీనికి అయితే వచ్చాను. ఎన్ని కట్టాలబ్బా, ఎన్ని చెట్లకి ఒకటే రోజు వచ్చి కడేస్తాం. అంటే మోటరు మన బోర్ పాయింట్లో నీళ్ళు పడతాయి కదా, ఆ నీళ్ళు అది ఎన్ని ఇంచు బండి నడుగుతారు కదా. మాకైతే పర్లేదు బ్రో, రెండు వేసుకోవచ్చు. ఈ చెట్లన్నీ ఒకటే రోజు కలిసిపోతాయి బ్రో. కనిపిస్తుంది కదా, ఎన్ని నుంచి మొత్తం కలిసిపోద్ది, ఒకటే రోజు కలిసిపోద్ది. కానీ కరెంటు ఇప్పుడు చెప్పలేము, ఆదివారం రోజు కదా, కానీ ఎన్ని గంటల దాకా ఉంటుందో చెప్పలేము. కానీ నేను వచ్చేటప్పుడు కరెంట్ అయితే వచ్చింది. ఈ చెట్టు కట్టేసి అడిగి పోవాలి. ఎండ అయితే తక్కువే ఎండ ఈరోజు. అంత మబ్బులు ఎండగా అయితే వస్తుంది. పర్లా ఈ విధంగా ఎంతసేపు దాకా వస్తుందో చెప్పలేము. టైం వచ్చి 9:30 అవుతుంది. అంతకైతే ఎండ అయితే అనిపించలేదు. కానీ త్వరగా అయిపోతే బాగుంటుంది. ఒకసారి నేను చూద్దాం ఎట్లా. ఇలాగ అనిపిస్తుంది ఎండకి. డైరెక్ట్గా మనకి ఎండకి ఏమనిపిస్తుందో మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ చేయండి. ఈ ఎండకి మీకు నాకు ఎండకైతే ఓపిక అయితే లేదబ్బా కట్టాలని. కాకపోతే కట్టాలి. కట్టుకుంటే మనకి ఎండకి చెట్లు అనేది బాగా వస్తాయి. అండ్ ఎరువు కూడా పెట్టాలి. చూసారు కదా, అది పని. ఈరోజు అరువుగా ఇంటికాడ ఉంటుంది. మనకి ఇంకా 2 ఉన్నాయి కడాల్సినవి. సైడ్ కాలువలు ఇంకా 2 ఉన్నాయి కడాల్సినవి. కట్టుకొని ఇంటికైతే పోదు. మ్యాక్సిమం 5 అవుతుంది టైం నాకు తెలిసి. అండ్ చెట్లు అయితే ఎదగా ఉన్నాయా. చేను మొత్తం ఆ వరుస ఇది అది మొత్తం 4 వరుసలు అయితే ఉన్నాయి. 4 కాదు బ్రో, 5 వరుసలు ఉన్నాయి. 5 కట్టాలి. ఇప్పుడే స్టార్ట్ చేసిన. రెండోది ఫస్ట్ డే అయిపోయింది. ఇప్పుడే మోటార్ ఆన్ చేశాను. నీళ్ళు ఆడ వస్తున్నాయి కదా, కనిపిస్తుందా? ఆడ నుంచి వస్తున్నాయి అన్నమాట నీళ్ళు. ఈరోజు ఆదివారం. మా తమ్ముడు ఈరోజు చూసారా, ఒకటే సాలుగా అయితే అదో విధంగా లైన్లో దోసేసాడు అన్నమాట. మొత్తం లైన్లు అయితే ఉన్నాయి. అది ఆ నుంచి కనిపిస్తుంది కానీ మొత్తం అది సరిపోద్ది. ఇది ఉంది కదా రెండోది, ఈ నుంచి మొత్తం మొయ్యాలి. ఆ ఫస్ట్ ఇది వచ్చి ఆ చెట్లకి అంతా పోయాలన్నమాట. సరే, నిమ్మ చెట్లు వ్యవసాయం అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందండి ఫస్ట్లో మనకి. అయ్యి బ్రో, ఇప్పుడు ఏంటంటే మనం చెట్లకి అయినా వేసేసి నీళ్ళు కడతా ఉన్నాను. ఏంటంటే ఈ సంవత్సరంలో మా నిమ్మ చెట్లకి అనేది ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, చిన్న కొమ్మలు, అవి కట్ చేయాలి. కట్ చేసి చెట్టు అనేది విధంగా రౌండ్ షేప్లో వస్తుంది అన్నమాట. విధంగా మనకి చెట్టు అనేది రౌండ్ షేప్లో అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి అన్నిటి కట్ చేయాలి. కనిపిస్తే చెట్లకి అన్నిటికీ కటింగ్ కొట్టాలి. అంటే కటింగ్ అంటే పిగుర్లు కాదు బ్రో, ఏదో ఇవన్నమాట.
ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు కనిపిస్తుంది కదా, ఈ కత్తిరించుకోవాలి మనం. నీళ్ళైతే ఆల్మోస్ట్ అంతా నీళ్ళే.